అందరికీ నమస్కారం. నేను సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. తప్పకుండా మెయిల్ చేయండి. మీ యొక్క ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను మా సాయశక్తుల. రెండవ రోజు వెస్టిండీస్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రీ లంచ్ సెక్షన్ కాసేపట్లో లంచ్కి వెళ్ళబోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి షుడ్ లెర్న్ బై అబ్జర్వేషన్ అండి. 50కి దగ్గరగా ఉన్నప్పుడు లూజ్ షాట్ కొట్టి మరి అతను 50 కంప్లీట్ చేయలేదు. ఈ 40-50లోనే తను మరి సాటిస్ఫై అవుతున్నాడా లేదా? ఈ మస్ట్ లెర్న్ హౌ టు బిల్డ్ హిజ్ ఇన్నింగ్స్. ఫస్ట్ 50 రన్స్, తర్వాత 50 నుంచి సెకండ్ 75 రన్స్, 75 నుంచి 100 రన్స్కు ప్లాన్ చేసుకోవాలి. ఏదేమైనా డెప్త్ ఇన్ ఇండియన్ బ్యాటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ధ్రువ్ జురేల్ వచ్చాడు. పార్ట్నర్షిప్ బిట్వీన్ ధ్రువ్ జురేల్ అండ్ మళ్ళీ శుభమాన్ గిల్ కూడా కౌంట్ అవుతుంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, మళ్ళీ వాషింగ్టన్ సుందర్. ఆఖరి పార్ట్నర్షిప్ ఇవాళ సాయంత్రం లోపల జరిగే పార్ట్నర్షిప్ ఏమిటి? వికెట్ పడితే మాత్రము రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ మధ్యలో లాస్ట్ పార్ట్నర్షిప్ జరగబోతోంది. ఏది ఏమైనా టీ టైం కల్లా 550 రన్లు వీళ్ళు కొట్టే పరిస్థితుల్లో మాత్రం ఉన్నారు. అయితే 550 కొడితే మాత్రము రోజు ముగిసే ముందు జస్ట్ ఒక 30 నిమిషాల ముందు, అంటే ఒక 10 ఓవర్లు వేసే టైం ఉన్న టైంలో వాళ్ళని బ్యాటింగ్కి ఇన్వైట్ చేయవచ్చు. ఆ టైంలో మరి వాళ్ళు ఒక 1 or 2 వికెట్స్ తీయడానికి ప్రయత్నించవచ్చు. సాయంత్రం పూట సాధారణంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు టెస్ట్ మ్యాచ్ కాబట్టి. ఏది ఏమైనా కానీ ఇవాళ పొద్దున సెషన్ బాగా జరిగింది. అయితే తొందరగా 175 రన్లకే మరి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఇట్స్ బ్యాడ్ లక్ అని చెప్పాలి, లేదా ఇట్స్ నెగ్లిజెన్స్ బిట్వీన్ ది 2 బ్యాటర్స్, నాట్ హ్యావింగ్ అండర్స్టాండింగ్. ఇద్దరి మధ్య అవగాహన లేదు, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల శుభమాన్ గిల్ అక్కడ రన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి యశస్వి జైస్వాల్ తను సేఫ్ సైడ్ తను పరిగెత్తాడు కాబట్టి, ఆయన డేంజర్ ఎండ్లో లేడు కాబట్టి మరి అతను రన్నింగ్కి ప్రయత్నించాడు. దానికి శుభమాన్ గిల్ మరి రెస్పాన్స్ ఇవ్వలేదు. వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు మరి యశస్వి జైస్వాల్ 175 రన్లకి తను అవుట్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కొంచెము అవగాహన ఇదిగా ఉండాలండి. ఎందుకంటే నేను చూశాను లోగడ శిఖర్ ధవన్, రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ఉండిందో. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, ఎంఎస్ ధోని, అజయ్కే రహానే వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ది వికెట్ ఎలా ఉండిందో నేను చూశాను. అయితే ఏదేమైనా కానీ ఈ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మాత్రం వీళ్ళు సరిగ్గా అవగాహన చేసుకుని ఇటు రన్అవుట్లు అవ్వకుండా ఉంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవండి. ఏది ఏమైనా కానీ శుభమాన్ గిల్ మరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ మరి డబుల్ సెంచరీ చేయలేకపోయాడు. మరి శుభమాన్ గిల్ అన్న డబుల్ సెంచరీ కొడితే మంచిది అని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా మన నితీష్ కుమార్ రెడ్డి 50 రన్లు వాళ్ళ కొట్టలేకపోయాడు. తన కెరియర్ మొత్తం మళ్ళీ 40-50తోనే సాటిస్ఫై అవుతాడా అన్నట్టుగా కూడా మనం చూడాలి. ఇవాళ అతనికి ప్రమోషన్ కూడా వచ్చినట్టు గమనించాను. ఎందుకంటే సడన్గా రన్అవుట్ అవడం వల్ల యశస్వి జైస్వాల్ తనకి మరి బ్యాటింగ్ వచ్చి రావడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 43 రన్స్కి అతను ఆ షాట్ కొట్టి అవుట్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్నింగ్స్ బిల్డప్ ఎలా చేయాలి అనేది మాత్రము ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాల్సి వస్తుంది. సీనియర్స్ గైడ్ చేయాలి. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఏ విధంగా ఉండాలి, సింగిల్స్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి, డేంజర్ ఎండ్లో ఉన్న ఒక రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఉన్నప్పుడు ఎవరు డేంజర్ ఎండ్లో ఉన్నారు, ఎవరు అవకాశం ఇవ్వాలి, ఎవరికి కాల్ ఇవ్వాలి, వద్దు అవును అనే కాల్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒకటి మనం డిస్కస్ చేస్తే మంచిది అని నేను భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మినిమం 550 రన్లు మాత్రం పడతారు అని అనిపిస్తోంది. వాళ్ళని సాయంత్రం లేట్ అవర్స్ లోపల ఒక 1/2 అవర్, ఒక 10 ఓవర్లు మ్యాచ్ ఉన్నప్పుడు బ్యాటింగ్కి ఇన్వైట్ చేస్తాము అని నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా మీ వీడియోలు మీ సమాధానాలు నాకు మీరు ప్రశ్నలు నాకు పంపండి, నేను సమాధానాలు చెప్తాను. ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రము ఇండియా గ్రిప్లో ఉండబోతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ వెస్టిండీస్ టీం ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, ఫీల్డ్ లోపల ఉండే క్యాచ్లు మిస్ చేయడం కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక
స్టాండర్డ్ బౌలింగ్ అంటూ లేదు, ఏదో వెయ్యాలి కాబట్టి అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ కనబడుతోంది. ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ చేయాలి. బిషప్ పొద్దున్న చూసాము, మాట్లాడుతున్నాడు వాళ్ళ బౌలర్స్ తోటి, మరి ఏం అడ్వైజ్ చేశాడో మనకి తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియా ఒక అపోనెంట్ వెస్టిండీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమఉజ్జీవులు మాత్రం కాదు, అది మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా ఇండివిజువల్ రికార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టెస్ట్ మ్యాచ్ ఓకే. విన్నింగు అనేది కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు, కానీ దీనివల్ల మన బ్యాట్స్మెన్స్కి ఏం ఏ యూటిలిటీ ఏమిటి, బెటర్ టీంతో ఆడినప్పుడు ఉండే ఉపయోగాలు ఈ టెస్ట్ మ్యాచ్లో ఉంటాయా అనే ప్రశ్న మాత్రం వేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ రెండవ టెస్ట్ ముగుస్తుంది. లెటస్ వెయిట్ ఫర్ ద అనదర్ మ్యాచ్. అంటే 19th మరి అక్టోబర్ ఆస్ట్రేలియాతో ఓడిఐ మ్యాచ్ మొదలవుతుంది. నేను మళ్ళీ వీడియోలతో ముందుకు వస్తాను. రేపు మరి మన ఇండియన్ ఉమెన్స్ టీం వర్సెస్ ఆస్ట్రేలియన్ టీము విశాఖపట్నంలో ఆడబోతోంది. క్యాప్టెన్సీ లోపాలు క్లియర్గా కనపడ్డాయి మొన్న మ్యాచ్లో. అయితే హర్ప్రీత్ సింగ్ మాత్రం ఒకసారి తను డిసిషన్ మేకింగ్ని సరి చేసుకోవాలి. కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ ఎవరో ఉన్నారు, క్యాప్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపాలు ఏమైనా ఉన్నాయా, కాంబినేషన్ ఎలా ఉండబోతోంది. ఆస్ట్రేలియా అంత ఈజీ టీం కాదండి కంపేర్ చేస్తే సౌత్ ఆఫ్రికా తోటి. అయితే సౌత్ ఆఫ్రికా మాత్రం 5 వికెట్లు కోల్పోయాక కూడా వాళ్ళు భారత్ జట్టుని ఓడించారు, భారత్ అమ్మాయిల జట్టును ఓడించారు. అంటే వాళ్ళు ఏ విధంగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఇన్నింగ్స్ ఎలా బిల్డప్ చేశారు, మన వాళ్ళు ఎలా చతికిల పడిపోయారు. 5 వికెట్లు పడ్డా కూడా మనం మ్యాచ్ మన వైపు తిప్పుకోలేకపోయాము అంటే మనకి మరి స్టాండర్డ్ ఏమన్నా తప్పిందా, వెరైటీ బౌలర్స్ ఎవరు లేరా, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి అవగాహన ఉండాలి. క్యాప్టెన్సీ లోపాలు మాత్రం క్లియర్గా కనపడ్డాయి. ఏది ఏమైనా కానీ ఇండియన్ ఉమెన్స్ టీంకి మాత్రం చేంజ్ ఇన్ ద క్యాప్టెన్సీ నేను అడ్వైజ్ చేస్తున్నానండి, నేను అభిప్రాయపడుతున్నాను. ఇది నా కామెంటు. మరి ఒకసారి మీ ముందుకు వస్తాను. నమస్కారం. సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్ అండి. బాయ్.